గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు అన్ని సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం ఇప్పుడే పుంతలు తొక్కుతా ఉంది. అంతలోనే ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి అనువాయులు రోడ్లకు ఎక్కుతాము, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేయడం లేదు, కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తానని గగ్గోలు పెడతాను. జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే నాకు 6 నెలలు టైం ఇవ్వండి, నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, మీ అందరికీ మంచి సేవలు అందిస్తానని చెప్పడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు అయిపోయినంత వరకు కూడా ఏ ఒక్కరికి అంటే ఉద్యోగరీత్యా కానీ రాష్ట్ర అభివృద్ధి రీత్యా కానీ సంక్షేమాల విషయంలో కానీ అతను ఇష్టం వచ్చినట్టు రాక్షసత్వంతో పరిపాలన చేసినాడు కానీ ప్రజల పరిపాలన, ప్రజల క్షేమం కోసం పరిపాలన చేయలేదు. ప్రభుత్వాలు అట్లుంటే వాళ్ళ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అందిన కాడికి దోచుకోవడం, ప్రజలకు ఏం చేయాలా, ప్రజల అభివృద్ధి ఏంది, ప్రజల సంక్షేమం అనేది ఆలోచించిన పాపన పోలే. ఎవరో ఎందుకు పొద్దుటూరు పట్టణంలో 80 కోట్ల రూపాయల మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి, 5 సంవత్సరాల ఇన్కమ్ ఉన్నది, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి, అన్నీ స్వహా చేసినారు. ₹1 డబ్బులు లేవు మున్సిపాలిటీలో ఏదైనా పని చేద్దామంటే ఇప్పుడు అప్పుల్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్కమ్ సోర్సెస్ పెంచుకొని మనం కావాల్సిన సౌకర్యాలు చేసుకుంటూ రోడ్డు వేడింగ్లు అయితేనేమి, ప్రజలకు కావాల్సిన ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి అన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా ప్రజలు సహకరించాలా, ప్రభుత్వానికి మనం సహకరిస్తేనే ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉంటుందని చాలాసార్లు పెద్దగా చెప్పడం జరిగింది. మేము కూడా అందరినీ వినియోగించుకునేది ఏమంటే ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన సాగాలి. మున్సిపాలిటీలో మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సౌకర్యంగా, అంత శుభ్రంగా ప్రొద్దుటూరు పట్టణం ఉంటుంది. కసువంత కాలువలో వేసేసి కాలువలు తీసేదానికి మనుషులు రాలేదంటే మనం వాడు ఉండే మనుషులు ఎన్ని కాలువలు తీస్తారో మనం ఎట్లా ఉండాలనేది మనం కూడా తెలిసి ఉండాలి. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ అనువాయాలు అయితేనేమి పొద్దుటూరులో చాలా ఇష్టరాజ్యంగా పరిపాలన చేసినారు. అదంతా తీసేసి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించేదానికి పెద్దన్న గారి ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బటన్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అనే పేరుతో రాష్ట్రానికి రివర్స్ గేర్ వేసి 5 ఏళ్లలో 50 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళాడు. ఈ ప్రభుత్వం రాగానే వెంటనే పోలవరం స్టార్ట్ చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పడం, ఇలాంటివి వడివడిగా ముందు అడుగులు వేస్తూ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఇచ్చిన మాట, వాగ్దానాలు అంటే ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం అనేది కానీ, పెంచి పెన్షన్లు ఇవ్వడం అనేది కానీ, ఇప్పుడు సంక్రాంతి నుండి కొత్త పథకాలు అమలు చేసుకోవడమేమో కానీ ప్రతిదీ రాష్ట్రం ముందుకు నడుస్తుంది. అదే కాకుండా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని రోడ్లు నరకానికి రహదారులు రాకుండేవి, గుంటలు ఎక్కడ చూసినా గుంటలు. 20 ఏళ్ళ కుర్రాడు 60 ఏళ్ళ వయసు మాదిరిగా నడుము వంగిపోయే లాంటి గుంటలు. అదే ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటలు పూడ్చే పని, రహదారులను మరమ్మతులు, హైవేలు పనులు జరుగుతున్నాయి. అది కూడా నాణ్యతతో. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రెండో విషయం ఏమంటే మన ప్రొద్దుటూరులో మొన్న మధ్య మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు తన టేబుల్ మీద మందు బాటిల్ డిస్ప్లే పెట్టుకొని మద్యం గురించి మాట్లాడుతూ ఇచ్చే చెయ్యి మాత్రమే మారిందన్నాడు. ఎస్, ఇచ్చే చెయ్యి మారింది. అయితే ఆ చెయ్యి గోల్డ్ మెడల్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, శారదం, పిండాగూడు లాంటి బ్రాండ్లు కాకుండా, ఈ స్లో పాయిజన్ లాంటి మద్యం కాకుండా బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఏ ఉన్నాయో అవే మాత్రమే ఇస్తున్నారు. మీరు తయారు చేసుకున్న విషయం అయితే ఇవ్వడం లేదు. ఇక మిగతా విషయాలకు వస్తే ప్రభుత్వ అధికారుల గురించి పెద్ద ఆయన బాగా చెప్పారు. అలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం అనేది నిజంగా అదృష్టమే.
నా పద్ధతులు మార్చుకోను, నేను ఇట్లే ఉంటా, నిజాయితీగా ఉంటా అని చెప్పారు. ఇక మున్సిపాలిటీలో నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయో ముక్తారన్న గారు చెప్పారు. కాబట్టి మీకు